మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఈ జూన్ 2 కి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి దాని ప్రభావం వీళ్ళపైన ఎలా ఉంటుందంటారు? సరే అమ్మా, ఇది మకర రాశి శని భగవానికి సంబంధించిన రాశి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మకర రాశిలో బృహస్పతి నీచంలో ఉంటాడు. ఇప్పుడు ఉచ్చులోకి వస్తున్నాడు, అంటే డైరెక్ట్గా రాశిని చూస్తాడు. ఇప్పుడు వచ్చి 7th ప్లేస్లో ఉండే. సో మన శని భగవానుడు 3వ రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు 2లో ఉన్నాడు, కేతు 8లో ఉన్నాడు. ఇది వీళ్ళకి ఓవరాల్గా గ్రహస్థితి. ముఖ్యంగా వీళ్ళకి చెప్పుకోదగ్గ గ్రహ గోచారం ఏంటంటే శని భగవాన్ది, బృహస్పతిది, రెండింటి గురించి చెప్పుకోవాలి. వీళ్ళకి శని భగవాన్ సంచారం బాగానే ఉంది. వీళ్ళకి అది యోగిస్తుంది. వీళ్ళకి 3వ స్థానంలో ఉన్న శని భగవాన్ వీళ్ళు ఏం చేస్తాడు, వీళ్ళకి అన్ని రంగాల్లోనూ వీళ్ళకి కమ్యూనికేషను, తర్వాత వీళ్ళ తోబుట్టువులతో రిలేషన్స్, తర్వాత వీళ్ళు అనుకున్నది చేయగలడం, ధైర్య సాహసాలు, కమ్యూనికేషను, ఇవన్నీ బాగానే ఉంటాయి. వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే వీళ్ళతో కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి. ఎందుకు 2వ స్థానంలో రాహు సంచారం ఉంది. అయితే రాహు మీద మొన్నటిదాకా గురు దృష్టి ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఆ దృష్టి శని భగవాన్ వైపు మళ్ళీంది. ఇప్పుడు ఈ సంక్రమణ ద్వారా జూన్ 2వ తారీఖు ఏమవుతుందంటే, ఆయన కర్కాటకంలోకి రాగానే అప్పటిదాకా రాహు మీద ఉన్న దృష్టి ఏమవుతుందంటే శనిశ్చర్ మీదకి మళ్ళుతుంది. దాంతో ఏమవుతుంది, ఈ రాహు ఇచ్చే దుష్పరిణామాలన్నీ, దుష్ప్రభావాలన్నీ వస్తాయి వీళ్ళ మీదకి. అంటే రెండో రాశిలో రాహు సంచారం వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళకి కుటుంబపరమైన సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి. అంటే జాతకంలో, వ్యక్తిగత జాతకంలో రాహు పరిస్థితి బాగాలేకపోయినా, రాహు మహర్దశ నడుస్తున్నా లేదా రాహు అంతర్దశ నడుస్తున్నా కూడా వీళ్ళు కుటుంబ కలహాలు, ఒకరికొకరి మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ధనం విషయంలో ఎక్కువగా ఆశపడడం, ధనాన్ని పోగొట్టుకోవడం, బెట్టింగ్ల జోలికి వెళ్ళడం, వాటిలో డబ్బులు పోగొట్టుకోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏంటంటే మాటలో కరుకుతనం కొంచెం ఎక్కువ అవుతుంది వీళ్ళకి. కరుకుతనం అంటే రఫ్గా, ర్యాష్గా మాట్లాడడం. దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు బాధపడి మాట్లాడడం మానేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. అయితే సంతోషించదగ్గ విషయం ఏంటంటే, ఈ గురు భగవానుడు బృహస్పతి రాశి మీదకి దృష్టి ఉంది ఆయనకి. ఇప్పుడు దృష్టి ఉండడంతో ఏమవుతుందంటే వీళ్ళకి కొంతవరకు దుష్ప్రభావాలు తగ్గిపోతాయి వీళ్ళకి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో, స్పౌస్తో రిలేషన్స్ బాగుంటాయి, రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళ వ్యాపారం సంబంధించిన పార్ట్నర్స్తో, ఇంట్లో జీవిత భాగస్వామితో, తర్వాత వ్యాపారం సంబంధించిన రాబడి, అట్లాంటివి పెరిగే అవకాశం ఉంది ఈ దృష్టి వల్ల. అయితే రాహు వల్ల ఇబ్బందులు, కేతు వల్ల ఏమవుతుందంటే కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? ఈ మాసంలో చాలా మంది స్కూల్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు, కాలేజ్ లో జాయిన్ అవుతూ ఉంటారు కదా. మరి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? విద్యార్థులకి మొదట్లో బాగానే ఉంటుందమ్మా. జూను మొదటి 2 వారాల్లో కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఆసక్తి చూపిస్తారు. తర్వాత గోచారం మారగానే కొంచెం ఆసక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి శని భగవాని గోచారం బాగుంది కాబట్టి వీళ్ళకి పక్క వాళ్ళతో, సహ విద్యార్థులతో మంచి సంబంధాలు ఉంటాయి వీళ్ళకి. తద్వారా వాళ్ళ లెర్నింగ్, వీళ్ళ అభ్యాసం చాలా బాగా పెరుగుతుంది. పైగా గురుదృష్టి రాశి మీద వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన మనశ్శాంతి కూడా వీళ్ళకి బాగా ఉండి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే వేరే గ్రహ గోచారాలు అనుభవించకపోయినా కూడా ఈ 2 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో వాళ్ళకి జూన్ 3వ వారం నుంచి కొంచెం బాగుంటుంది. మా వాళ్ళకి గోచారం మారుతుంది. ఉద్యోగం ఉన్న వాళ్ళకి కుజ గోచారం చూసుకోవాలి. వాళ్ళకి ఆ గోచారం మారగానే వీళ్ళకి బాగానే ఉంటుంది. శని భగవాన్ కూడా బాగా సపోర్ట్ చేస్తాడు ఉద్యోగ విషయంలో. తర్వాత ఉద్యోగం సంబంధించిన ట్రావెల్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అయితే అది వేరే దేశానికి కాకపోవచ్చు, ఉన్న ప్లేస్లోనే, దగ్గర ప్లేస్లోనే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అటు ఇటు తిరిగే అవకాశాలు ఉన్నాయి. సప్తమంలో బృహస్పతి రావడంతో అలాంటివన్నీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గురుగారు, ఎవరికైతే సంతానం లేదో సంతానం జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయమ్మా. బృహస్పతి వల్లే ఉన్నాయి, అది అలా ఉన్నాయి. శుక్రగ్రహ వీళ్ళకి సపోర్ట్ కూడా వస్తుంది వీళ్ళకి. దాంతో ఏంటంటే సంతానం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే సమయం ఇది. అయితే
బృహస్పతి మళ్ళీ రాశి మారుతాడు అక్టోబర్ తర్వాత. అయితే ఇప్పుడు ఈ జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఈ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, ముఖ్యంగా జూన్ నెల నుంచి ఉంటాయి. అయితే అక్టోబర్ లోపే వాళ్ళు చేసే ప్రయత్నాలు కొంచెం వేగవంతం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ బృహస్పతి రాశి మారడం వల్ల అవి మళ్ళీ స్లో అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ లోపలే వాళ్ళు దానికి సంబంధించిన వ్యవహారాలని చూసుకోవాలి. గురుగారు, వివాహ యోగం ఉందంటారా? ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, వివాహ యోగం ఉందంటారా? ఈ నిజ జ్యేష్ఠ మాసం కూడా ప్రారంభం అవుతుంది ఈ జూన్ మాసంలో, మరి ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? వివాహం ముందుకెళ్ళే అవకాశం ఉంది. సప్తమంలో బృహస్పతి చూపు వల్ల. అయితే వివాహ విషయంలో వీళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ బాగా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ తోబుట్టువుల నుంచి, తర్వాత దూర ప్రాంతంలో ఉన్న వీళ్ళ స్నేహితుల నుంచి, తర్వాత వీళ్ళ గురువుల నుంచి, స్పిరిచువల్ గురువుల గురించి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు వివాహం కావడంతో. మొన్నటిదాకా మే నెలలో బృహస్పతి 6వ స్థానం నుండి 7వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి, సప్తమ స్థానంలో బృహస్పతి చాలా బలంగా ఉన్నాడు కాబట్టి పెళ్లిగాని ఎంత ముందు కేసులైనా సరే చాలా ముందుకెళ్ళి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే పెళ్లికి జ్యేష్ఠ మాసం వచ్చిందాక ముహూర్తాలు లేవు కాబట్టి ఆ సమయంలో పెళ్లి ముహూర్తాలు ఎంచుకునే అవకాశం కూడా ఉంది వీళ్ళకి. మరి గృహయోగం, వాహనయోగం కూడా ఉందంటారా? ఉన్నాయండి. శుక్రుడు గోచారం బాగుంది వీళ్ళకి, బాగుండడంతో వాహన యోగం ఉంటుంది వీళ్ళకి. ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. శని గోచారం కూడా బాగుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు వీళ్ళకి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు మరి? ఆర్థిక పరంగా వీళ్ళకి యోగిస్తున్నాం ఈ కాలం, ఎందుకంటే శని భగవాన్ గోచారము, గురు భగవాన్ గోచారం బాగుంది. అయితే ధనాన్ని వాళ్ళు ఖర్చు పెట్టేప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేదు. రాబడి బాగున్నప్పుడు ఖర్చు పెట్టే విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు. దాన్ని బట్టి కొంచెం రావడం కంటే పోవడం కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ బట్ ధనం అయితే నిలుస్తుంది. కొంత ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు మకర రాశి వారికి ఈ మాసంలో? ఆరోగ్యపరంగా వీళ్ళకి కొంచెం గ్యాస్ సంబంధించిన, అసిడిటీ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మానసిక ఆరోగ్యం కూడా కొంచెం చూసుకోవాలి వీళ్ళు, ఎందుకంటే 8వ స్థానంలో కేతు సంచారం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన నిరాశ. ఇటువంటి విషయాల్లో నిరాశ అంటే వీళ్ళు ముఖ్యంగా ఇన్లాస్ విషయంలో వాళ్ళతో ఉన్న వ్యవహారాలు కానీ అవి ముందుకు వెళ్ళకపోవడంతో ఆ విషయంలో నిరాశ వస్తుంది. తర్వాత వీళ్ళు చేయాలనుకున్న పనులు అంత వేగంగా జరగకపోవడంతో ఆ రకంగా నిరాశ వస్తుంది. ఆ నిరాశ కొంచెం తగ్గించుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తే అది చాలా కంట్రోల్లోకి వస్తుంది నా ఉద్దేశం. మరి గురుగారు, ఈ మాసంలో మకర రాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మకర రాశి వారికి ఈ జూన్ మాసం కలిసి వస్తుందంటారు? వీళ్ళు రాహు సంబంధించిన దుర్గామాత ఆరాధన చేయాలి. వీళ్ళు చేస్తే ఈ కుటుంబ కలహాలు ఇవన్నీ తగ్గుతాయి వీళ్ళకి. అది చాలా ముఖ్యమని నేను చెప్తాను. నేను అది చేసి తర్వాత మనశ్శాంతి రావాలన్నా కూడా దుర్గామాత సంబంధించిన ఆరాధన చేయాలి. రాహుకేతులకు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ స్తోత్రాలు, అష్టకాలు చదువుకోవడం వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది నా ఉద్దేశం. గురుగారు, ఈ మకర రాశి వారికి జూన్ మాసంలో ప్రథమ 15 రోజులు బాగుంటుందంటారా? ఈ జ్యేష్ఠ మాసం నుంచి బాగుంటుందంటారా? జ్యేష్ఠ మాసం వచ్చినప్పటి నుంచే బాగుంటుంది. నిజ జ్యేష్ఠ మాసంలో బాగుంటుంది, ఎందుకంటే మిగతా గోచారాలు బాగుంటాయి వీళ్ళకి. శని భగవానుడు తర్వాత బృహస్పతి బాగున్నప్పటికి కూడా మిగతా గ్రహాల గోచారం కూడా బాగుంటాయి. అవి 15 తర్వాత బాగవుతాయి. ఆ సమయంలో ముందు సమయం కంటే ఆ సమయంలో బాగుంటుంది నా ఉద్దేశం. మొత్తం మీద జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.